హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభినవ్ స్పైస్ కిచెన్. ఇవాళటి మన కిచెన్లో దోశ బ్యాటర్స్తో పొంగనాలు ఎలా చేసుకుందామో చూద్దాం. సో ఈ దోశ బ్యాటర్స్ని నేను టూ డేస్ బ్యాక్ చేసి పెట్టాను అనమాట వీడియోలో. సో మీరు చూసుకోండి డిస్క్రిప్షన్లో. సో ఈ పొంగనాలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, క్యాప్సికము, చిల్లీ పేస్ట్, పెప్పర్, తురుముకొని పెట్టుకున్న క్యారెట్, టమాటోస్, ఆనియన్స్, బీట్రూట్ సన్నగా తురుముకొని పెట్టుకున్న. దీంట్లోకి కొంచెం చక్కెర వేసుకొని పెట్టుకున్నాం. ముందుగా మనము రాగి పిండితో పొంగనాలు ఎలా చేసుకుందామో చూద్దాం. దీంట్లోకి కొద్దిగా ఆనియన్స్ వేసుకుందాం, కొంచెం కొత్తిమీర, క్యారెట్, క్యాప్సికమ్, కొంచెం చిల్లీ పేస్ట్ వేసుకుందాం. ఇది మొత్తం ఇలా మిక్స్ చేసుకుందాం. దీంట్లోకి కొద్దిగా టమాటాలు కూడా వేసుకుందాం. ఇలా వేసుకొని మిక్స్ చేసుకుందాం. ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం కొద్దిగా. ఇలా తర్వాత ఈ బ్యాటర్ వేసుకుందాం. ఈ విధంగా బ్యాటర్ వేసుకున్నాక ఒక 2-3 minutes లిడ్ పెట్టేస్తాం. మనము లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సో 2-3 minutes అయ్యాక లిడ్ తీసుకొని దీన్ని టర్న్ చేసుకుంటాం. ఇలా మొత్తం వీటిని ఇలా టర్న్ చేసుకున్నాక 1 minute మళ్ళీ కొద్దిగా నీరు పెట్టేస్తాం. సో 1 minute అయిపోయింది. మనం వీటిని ప్లేట్లోకి తీసుకుంటాం. సో ఈ విధంగా రాగి పొంగనాలు రెడీ అయిపోయాయి. నెక్స్ట్ మనము రవ్వ బ్యాటర్తో ఎలా చేసుకుందామో చూద్దాము. కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా 2-3 drops వేసుకుందాం. తర్వాత దీనిపై నుంచి కొంచెం బ్యాటర్ వేసుకుందాం. ఇలా బ్యాటర్ వేసుకున్నాక దీనిపై నుంచి కొద్దిగా క్యారెట్ వేసుకుందాం. క్యారెట్ వేసుకున్నాక మళ్ళీ కొంచెం ఈ బ్యాటర్ వేసుకుందాం. సో ఇది వేసుకున్నాక ఒక లేయర్ 2 layers అయిపోయి ఇలా కొబ్బరి పొడి వేసుకుందాం పైనుంచి. దీనిపై నుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. పెట్టుకున్నాక 2-3 minutes లిడ్ పెట్టేసుకుందాం లో ఫ్లేమ్ పైన. సో 2-3 minutes అయ్యాక మనం ఈ లిడ్ తీసి సో ఇంకొక 1 minute స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ఈ విధంగా మళ్ళీ కవర్ చేసుకుందాం. సో 1 minute అయ్యాక మనం ఇది తీసాం. సో ఫ్రెండ్స్, ఈ రవ్వ పొంగనాలు రెడీ అయిపోయాయి. సో దీన్ని మనము ఇలా సర్వింగ్ చేసుకోకుండా ఇదే విధంగా సర్వింగ్ చేసుకోవాలి. ఇలా సో ఫ్రెండ్స్, నెక్స్ట్ జొన్న పిండి రెసిపీ. దీంట్లోకి కొంచెం క్యారెట్, తురుముకొని పెట్టుకున్న క్యారెట్ వేసుకుందాము. కొద్దిగా ఆనియన్స్ వేసుకుందాము. కొంచెం కొత్తిమీర, కొద్దిగా చిల్లీ పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకుందాం.
కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. నేను ఆల్రెడీ సాల్ట్ బ్యాటర్లో వేసుకున్నాను కాబట్టి కొద్దిగా వేసుకుంటాను. సో ప్యాన్ పెట్టుకొని 2 drops ఆఫ్ ఆయిల్ వేసుకుందాం. ఇలా దీనిపై నుంచి మనం ఈ బ్యాటర్ వేసుకుందాం. దీనిపై నుంచి ఇలా మనం జీలకర్ర నువ్వులు గార్నిష్ చేసుకుందాం. ఇలా గార్నిష్ చేసుకున్నాక 2-3 minutes ఈ లిడ్ పెట్టేసుకుందాం లో ఫ్లేమ్లో. 2-3 minutes అయిపోయింది. ఈ లిడ్ తీసి చూద్దాము. సో ఇలాగే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని 1 minute ఇలాగే పెడదాం. సో 1 minute అయిపోయింది. లిడ్ తీసేసి సో జొన్నపిండి దోశ రెడీ అయిపోయింది. సో ఇలాగా ఇది కూడా సేమ్ ఇలాగే టర్న్ చేయకుండా ఈ విధంగా సర్వింగ్ చేసుకోవాలి. మనము మిక్సీ పట్టుకున్న ప్లెయిన్ దోశ దీంట్లోకి ఇలా చీజ్ తీసుకుందాము. దీంట్లో కొద్దిగా క్యాప్సికమ్ వేసుకుందాము, కొంచెం క్యారెట్ వేసుకుందాము, కొత్తిమీర తురుము, ఆనియన్స్, టొమాటో, కొద్దిగా సాల్ట్, కొంచెం గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకొని మిక్స్ చేయాలి. నెక్స్ట్ ఇలా ఆయిల్ వేసుకుందాం. దోశ బ్యాటర్ వేసుకుందాం. హాఫ్ ఇలా అన్నిట్లోకి దోశ బ్యాటర్ వేసుకుందాం. ఇలా బ్యాటర్ వేసుకున్నాక దీనిపై నుంచి కొద్దిగా మనం మిక్స్ చేసుకున్న వెజిటేబుల్స్ పెట్టుకోండి. పిజ్జాకు చీజ్ కలుపుకున్న వెజిటేబుల్స్ని ఇలా పెట్టుకుందాం. ఈ విధంగా గార్నిష్ చేసుకున్నాక 2-3 minutes ఇలా లిడ్ పెట్టేసుకుందాము. సో 3 minutes అయిపోయింది. సో ఇది అయిపోయింది. సో అగైన్ మనం 1 minute స్టవ్ ఆఫ్ చేసుకొని లిడ్ పెట్టే. సో 1 minute అయిపోయింది. సో ఈ విధంగా సర్వింగ్ చేసుకుందాం. చీజీ వెజిటేబుల్ పొంగనాలు రెడీ అయిపోయి. మొక్కజొన్న దోశ బ్యాటర్తో చేసుకుందాము. దీంట్లోకి మనం ఇలానే ఎగ్ బీట్ చేసుకొని ఎగ్ 2 eggs, దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర, కొంచెం ఆనియన్స్, గ్రీన్ చిల్లీ పేస్ట్, కొంచెం పెప్పర్ పేస్ట్ వేసుకొని బీట్ చేసుకుందాం. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఇలా బీట్ చేసుకుందాం. నెక్స్ట్ అగైన్ ఇలా ఆయిల్ వేసుకుందాం. దీంట్లోకి ఇలా దోశ బ్యాటర్ వేసుకుందాం. కొద్దిగా ఈ విధంగా వేసుకున్నాక దీనిపై నుంచి మనం ఎగ్ వేసుకుందాం. మనం లిడ్ పెట్టేసుకుందాం. 3 minutes అయ్యాక ఈ లిడ్ తీసేస్తాం. సో వీటిని టర్న్ చేసుకుందాం. ఇలాగా ఈ విధంగా వీటిని అన్నిటిని టర్న్ చేసుకుందాం. 1 minute ఇలా ఉంచుతాం. 1 minute అయ్యాక వీటిని మనం ప్లేట్లోకి తీసుకుందాం. ఈ విధంగా మొక్కజొన్న ఎగ్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనము ఈ కొర్రపిండితోని ఎలా చేసుకుందామో చూద్దాము. ఫస్ట్ దీంట్లోకి ఆయిల్ వేసుకుందాం.
ఆయిల్ వేసుకున్నాక ఈ బ్యాటర్ని సగం ఫిల్ చేసుకుందాం. ఫిల్ చేసుకున్న దాంట్లోకి ఇలా మనము రాడిష్, షుగర్ ఇది కలుపుకొని పెట్టుకున్నది ఈ విధంగా పెట్టుకుందాం. తర్వాత దీనిపై నుంచి కొద్దిగా ఇలా ఫిల్ చేసుకుందాం. అలాగే సో ఫ్రెండ్స్, ఈ విధంగా వేసుకున్నాక 2 minutes లిడ్ పెట్టేసుకుందాము. సో దీన్ని నేను బీట్రూట్ అనాల్సింది రాడిష్ అన్నాను, సారీ. సో 3 minutes అయిపోయింది. దీన్ని టర్న్ చేసుకుందాం ఈ విధంగా. టర్న్ చేసుకున్నాక 1 minute అయ్యాక తీసేద్దాం. సో మనము 1 minute అయ్యింది. ఇలా ప్లేట్లో తీసుకుందాం. సో ఫ్రెండ్స్, 6 varieties ఆఫ్ పొంగనాలు రెడీ అయ్యాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.